మీరు ఒక్కటి బాగా గుర్తుపట్టండి, అందులో పెద్ద రహస్యం ఏమిటంటే గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో వస్త్రమును విడిచిపెట్టుట అంటే శరీర అభిమానమును విడిచిపెట్టుట. అసలు సాధన అన్నదానికి ప్రారంభం ఎక్కడుంటుంది అంటే, అసలు సాధన చేయడానికి మొదటి ఉపకరణం ఏమిటి? ఇదే. దీపం పెట్టానండి, అది వేరు విషయం. కుంది, నూనె, ఒత్తులు, అగ్గిపుల్ల అలా ఉంచండి. వెలిగించడానికి ఈ శరీరం ఒకటి ఉండాలా? ఇది ఉంటేనైనా సాధన, ఇది ఉంటేనైనా పూజామందిరంలోకి వెళ్ళడం, ఇది ఉంటేనైనా స్నానం చేయడం, ఇది ఉంటేనైనా బట్ట కట్టడం. ఇదంటూ ఒకటి ఉండాలి. ఇదంటూ ఒకటి ఉంటే సాధన అన్నమాట ఎక్కడొస్తుంది? దీన్ని పెట్టుబడిగా పెట్టి ఇది బాధపడడం అన్నది తప్పకుండా ఉంటుంది. కార్తీక మాసంలో స్నానం చేయాలి, చేయకుండా పడుకుంటే ఎంతో బాగుంటుంది, దుప్పటి కప్పుకుని హాయిగా ఉంటుంది, చలిగా ఉంటుంది కాబట్టి. కానీ ప్రయత్నపూర్వకంగా తెల్లవారుజామున లేచి దుప్పటి పక్కన పారేసి తలస్నానం చన్నీళ్లలో చేయడం ఏం తేలిగ్గా ఉంటుంది ఏంటి? అంటే భగవంతుడిచ్చిన శరీరాన్ని ఖేద పెట్టడంలో ప్రారంభమైంది. అవునా కాదా? అసలు సాధన ఎక్కడ మొదలవుతుంది అంటే, మొదటి పెట్టుబడి ఏది అంటే ఈశ్వరుడిచ్చిందే మొదటి పెట్టుబడి. ఓ వ్యాపారస్తుడు ఉంటాడండి, పెట్టుబడి మొదట ఎక్కడ పెడతాడు? తన డబ్బే పెడతాడు, తర్వాత కోట్లు గడించాడు, వేరు విషయం. అలా సాధన యందు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మొదటి పెట్టుబడి ఏమిటి? ఈశ్వరుడిచ్చిన శరీరమే. దీన్ని ఉపవాసం చేయించడం, దీనితో స్తోత్రం చేయడం, దీంతో స్నానం చేయడం, దీంతో ఓ గంట సేపు కూర్చోవడం. అబ్బో వద్దులే, లేచిపోదాం 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 అంటున్నారు, కుదరదు కూర్చో అని కూర్చోబెట్టడం, జపం చేయడం, పూజ చేయడం, అక్కడే కదా సాధన ఉంది. అంటే ముందు ఈ శరీరమునకు సంబంధించిన అభిమానం పోవాలి. ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. కొన్ని చేసేటప్పుడు పోయినట్టుగా అనిపిస్తుంది, కానీ అదే మళ్ళీ వేసేసుకుంటాడు, అదే మళ్ళీ తొడిగేసుకుంటాడు. ఎక్కడ తొడుక్కుంటాడంటే, మీరు చూడండి, ఓ 3 రోజులు మీతో నేను ఒక వ్రతం చేయిస్తున్నాను, ఈ 3 రోజులు మీరు కొన్ని నియమాలు పాటించాలి అన్నాను అనుకోండి. ప్రత్యేకించి ప్రధాన నియమాలు ఏముంటాయి? కామము, క్రోధము విడిచిపెట్టడం నియమాలుగా ఉంటాయి. ఎక్కడైనా సరే కామం జోలికి వెళ్ళకండి. కామం జోలికి అంటే అస్తమానం స్త్రీ పురుష సంబంధ కామమే అని అనుకోకూడదు. అక్రమాలని కోరికలు కోరకుండా తృప్తిగా సాత్వికంగా ఉండండి 3 రోజులు. కోరికల జోలికి వెళ్ళకండి అన్నాను. ఎవరి మీద కోప్పడకండి. కోరిక లేదు కాబట్టి తీరలేదని కోపం రాదు, కోపం జోలికి వెళ్ళకండి అన్నాను. 3 రోజులు మీరు నియమాలు పాటించారంటే ఇప్పుడు విడిచిపెట్టేశారు ఆ బట్టలు. అంబరములను, దేహాభిమానమన్న అంబరాల్ని వదిలిపెట్టారు. 3 రోజులు వదిలేరు. 3 రోజుల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చేస్తాయి. 3 రోజులు వ్రతంలో ఉండిపోయాం అని ఇప్పుడు ఎక్కడలేని కోరికలు గుర్తొచ్చేసి ఉద్వేగంతో మళ్ళీ వెళ్ళిపోయాడు. అనారోగ్యంగా ఉంది అని పథ్యం చేశాడు. రోగం కొంచెం తగ్గగానే మళ్ళీ అపథ్యం చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ రోగమే వస్తుంది. వ్రతం చేస్తున్నాము అని నదిలో దిగుతున్నారు అంటే నియమాలు పాటించడానికి ఒప్పుకుంటున్నారు. వ్రతం అయిపోతే మళ్ళీ ఆ గుడ్డలే వేసుకుంటారు. అంటే మళ్ళీ అవే వచ్చేస్తాయి, ఆ పాత సంస్కారాలే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈశ్వరుడు అవి వేసుకోవద్దని చెప్తున్నాడు. అంటే ఏదో కొంతకాలం పాటించడం, ఆ కాలం అయిపోగానే మళ్ళీ ఆ దుర్గుణాలన్నీ లోపలికి వచ్చేయడం, మళ్ళీ మొదలెట్టేయడం కాదు. నువ్వు వాటిని వదిలిపెట్టగలగాలి. ఆ వదిలిపెట్టగలగడం ఈశ్వరుడి ముందు దేహాభిమానం వదిలిపెట్టడం. ఈ శరీరాన్ని నేను వాడతాను ఈశ్వరుడి కోసము అని, ఇది ఏమైపోతుందో, దీనికి కాళ్ళు నిప్పెడతాయో, ఎందుకు వచ్చిన గొడవ అనకుండా ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నంతకాలం బడలిపోయినా చెమట పట్టినా ఈశ్వర సేవలో దీన్ని ఉపయోగించవలసిందే. అదే నాకు ఉత్తర జన్మలకి పెట్టుబడి. కాబట్టి నేను తప్పకుండా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాక్కు స్తోత్రం చేయవలసిందే, నువ్వు పడు బాధ అని తీసుకెళ్ళి కూర్చోబెట్టాను అనుకోండి. ఇప్పుడు నేను దేహాభిమానాన్ని గెలిచాను, ఇది సుఖపడదామన్న దాన్ని ఖేద పెట్టడానికి సిద్ధపడ్డాను. ఇది రావాలి. దేహాభిమానం విడిచిపెట్టేటట్టు చెయ్యాలి. వాళ్ళకి దేహాభిమానం బట్టలతో ఉందా? నీళ్లు పట్టు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి ఈశ్వరుడి ముందు దేహాభిమానం విడిచిపెడితే తప్ప అసలు వ్రతం ఫలించదు. ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే, దేహాభిమానము అన్న మాటలో ఎన్నుంటాయంటే మీరు చూడండి. ఏమంటే గోచి పోసి పంచి కట్టుకోండి అన్నాను అనుకోండి, వెంటనే అంటే గోచి పోయడం అండి ఏం బాగుంటుందండి ఆ గోచి పోసి పంచి కట్టుకునేవన్నీ, ఏదో ఇలా తిప్పేసి కట్టుకుంటానండి అంటాడు. వేదం అంది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. గోచి పోసి పంచ కట్టుకోకుండా పైన పురుషుడు బనీనవి తీసేసి ఉత్తరీయం ఒకటి వేసుకుని మాత్రమే పూజ చేస్తేనే ఈశ్వరుడు స్వీకరిస్తాడు. కాబట్టి వేదం ప్రమాణం.
ఇప్పుడు నీకు ఇష్టం ఉందా లేదాతో సంబంధం లేదు, అది ఈశ్వర ప్రోక్తం నువ్వు చెయ్యాలంతే. ఇప్పుడు నీ అభిమానంతో సంబంధం లేదు. గోరు చుట్టు వచ్చింది, డాక్టర్ గారు కూర్చోబెట్టి కోసేస్తానన్నాడు. అయ్యి బాబోయ్, ఈ వేలండి ఎంత అభిమానం అనండి, దాన్ని కోసేస్తారా అంటే గోరు చుట్టు ఉంచుకుంటావా? కోయించుకోవాలంతే. నువ్వు తరించాలనుకుంటే దానికి గోచి పోసి పంచి కట్టి కూర్చోబెట్టాలి దాన్ని. దేహాభిమానమును గెలిస్తే తప్ప ఈశ్వరుణ్ణి చేరడం సాధ్యం కాదు. బొట్టు పెట్టుకోవడమే కష్టమైన వాడు ఈశ్వరోపాసనం ఏం చేస్తాడు? ఎన్నాళ్ళు భాగవతం వింటే వాడి పనికి వస్తుంది అది. బొట్టు పెట్టుకోవడం కష్టం వాడికి అక్కడ మచ్చ వస్తే ఏం చేస్తాడు? ఎర్రగా ఇంత బొట్టు పెట్టుకోరా అంటే వాడికి కష్టం. వాడికి నేను బతికున్నంతకాలం భాగవతం చెప్తే ఉపయోగపడుతుందా? అసలు దేహాభిమానం వదలన వాడికి. కాబట్టి దేహాభిమానమును విడిచిపెట్టనిదే వ్రతము ఫలించదు. అందుకని మీరు దేహాభిమానం విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇది ఆంతర సందేశం. అయితే ఏమంటే ఆయన ఒకడే ఉండాలి కదా, వీళ్ళందరూ ఎందుకు అంటే మీరు ఒక్క మాట వినండి. దేహాభిమానముడు విడిచిపెట్టుట అనేటటువంటి మాట యందు ఒక్క పరబ్రహ్మము కాదు, మనము చేసేటటువంటి కర్మలకు సాక్షులు ఎవరు అంటే పంచభూతములు, అంటే పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు సూర్యచంద్రులు దిక్కులు అంతర్యామి, వీళ్ళందరూ సాక్షులుగా ఉంటారు. వాళ్ళందరే గోపాల బాలురుగా ఉన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.